బహిరంగంగా త్రాగండి, రోడ్లపై తిరగండి, ఎవడాపినా నాకు ఫోన్ చేయండి. న్యాయశాఖ మంత్రి కుమారుడు నిన్న నంద్యాలలో జరిగిన మినీ మహానాడులో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, నంద్యాలలో త్రాగి రాత్రిళ్లు రోడ్లపై తిరగండి, ఎవడైనా ఆపితే నాకు ఫోన్ చేయండి, మీకు నేనున్నాను అంటూ మద్యం సేవించే వారికి అభయమిచ్చాడు. అసలు తెలుగుదేశం నాయకులు రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారో తెలియడం లేదని, ఇప్పటికే రాష్ట్రం రావణ కాష్టంలా మారిందంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. నంద్యాల జిల్లాలో మాత్రం స్వయాన మంత్రి కుమారుడే త్రాగి రోడ్లపై తిరగండి, ఎవరైనా ఆపితే నేను చూసుకుంటా అని చెప్పడం చూస్తుంటే నంద్యాలలో ఇంకా ఎన్ని అరాచకాలు, దౌర్జన్యాలు, ఎన్ని హత్యలు జరుగుతాయో, ఎన్ని దాడులు చోటు చేసుకుంటాయో అన్న భయంతో ప్రజలు అభద్రతతో ఉంటున్నారు. ఇదేనా టీడీపీ నాయకులు చేసే నిర్వాహకం అంటూ చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు నవ్వుతుంటే ఎక్కడ గెలుస్తారా, ఏం చేస్తారా అని. ఈ రోజు మీరు చూశారు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు మంత్రి ఉన్నారు, ఎవరు పని చేస్తున్నారు. మేము ముఖ్యంగా అన్న ఏవి అన్న చెప్పినట్టు ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ నేను లేదన్నా, ప్రతిసారి నేను ఫోన్ చేస్తుంటాను అన్న. హైదరాబాద్ లో ఉంటాడు, కానీ హైదరాబాద్ నెలలో వచ్చినప్పుడు కలుస్తుంటాను నేను. ప్రతి ఒక్క కార్యకర్తని అడగండి అన్న, ప్రతిరోజు 12 రాత్రి 12 అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేయరా, నీ పని చేస్తున్నానా చేయనా, ఏమి నీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేదని చెప్పాను నేను. నీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేదని చెప్పాను నేను. ఏమి అది తెలుగుదేశం పార్టీ అంటే ఏమి. ఏ పని వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా, ఏ కార్యకర్త తెలుగుదేశంకి ఇబ్బంది అయినా ఖచ్చితంగా మేము ఉన్నాము, ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము.